అనగానే ఎందుకు ఆ దుర్బుద్ధి పుట్టింది? బ్రహ్మదేవుడు ఇంత గొప్ప పదవిని పొందినాడే ఈ పుస్తకం ద్వారానే కదా. మేము కూడా ఈ పుస్తకాన్ని చదివి బ్రహ్మ పదవి పొందాలి. ఎవరు ఆ మధ్యకాలంలో ఎంబీబీఎస్ పుస్తకం చదివి డాక్టర్ అయిపోతాను అనుకున్నాట. అట్లాగా దురాలోచన చేశాడు. కానీ అది క్షుద్రం, హృదయ దౌర్బల్యం కాబట్టి క్షుద్ర భావనే ఒక క్షుద్రానికి, ఒక నేరానికి అది ప్రతీక అవుతుంది. కాబట్టి ఆ ప్రతీకను సంహారం చేయాలి, ఇక్కడ రాక్షసుడి కాదు. అందుకని చెప్పేసి వేద విజ్ఞానాన్ని రక్షించడం కోసమే స్వామి అగాధమైన జలనిధిలో స్వామి మధ్యావతారుడిగా తాను అవతరించి ఆ రసాలలో సోమకాసురుణ్ణి సంహారం చేసి వేదాన్ని రక్షించినాడు. ఇది ఆది అవతారము. ఇక రెండవ అవతారం ఏంటి? కూర్మావతారం. ఆ కూర్మావతారంలో అమృత సిద్ధి జరగడం కోసమే స్వామి కూర్మావతారాన్ని ధరించి మందరగిరి పర్వతాన్ని వీపున ధరించి స్వామి మన కోసం అమృతాన్ని అనుగ్రహించినాడు. మన కోసం ఎన్ని రావాలి? అగాధమైనటువంటి ఆ పాలసముద్రంలో కల్ప వృక్షాలు ఉన్నాయి, కామధేనులు ఉన్నాయి, ఉచ్చైశ్రవాలు ఉన్నాయి, అప్సరసులు ఉన్నారు, చింతామణి ఉంది, సమస్త ఓడలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా చేయబోయే సృష్టికి, ఈ ప్రగతికి అది సౌభాగ్యం. కాబట్టి పరోక్ష న్యాయం అందులో అమ్మవారు ఉంది, బయటికి రప్పించాలనుకున్నాడు. అది ఇవ్వకి చెప్పలేదు, లోపల భావన కదా. నేను చెప్పుకుంటున్నా, నేను పర్వాలేదు. అయితే క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని, అజరామత్వాన్ని మనకు అనుగ్రహించినాడు స్వామి. అది కూర్మావతార వైభవం. ఇక వరాహావతారము ఇందాక చెప్పారుగా, హ్రీష్యతే లక్ష్మీష్ట పత్నిన్యం. హీరోయిజం చేసిన తర్వాత మరి ప్రేమ కాగా ఏమైతుందండి? భూమి అంతటి కూడా హిరణ్యాక్షుడు చాపలిట్టినట్టుగా సృష్టి చక్కలో పెట్టుకుని దేశమంతా తిరుగుతుంటే ఈ సృష్టి అంతా కూడా తిరోగమనం అయిపోతూ అల్లకల్లోలం అయిపోయింది. యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, పూజలు లేవు, పురస్కారాలు లేవు, అంతా అరాజకం అయిపోయింది. ధర్మం చెప్పినప్పుడే వినేవాడు లేకుండా అయిపోయాడు. అప్పుడు ధర్మోద్ధరణ గురించి, భూ సంరక్షణ గురించి, ఈ భూమి నాది ఒక్కొక్కరు 4 సార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అట్లాంటివన్నీ ఉండకుండా, ఈ భూముల పంచాయతీ లేకుండా రెవెన్యూ సిద్ధాంతానికి స్వామి ఆది అవతార పురుషుడిగా ఉండి భూమిని రక్షించాడు. అంత హీరోజం వచ్చిన తర్వాత మరి అమ్మవారు కొంచెం ప్రేమించకుండా ఎట్లా ఉంటుందండి? ఆమె కూడా స్వతంత్ర భావాలు ఉన్నాయి కదా. కాబట్టి అది వరాహ అవతారం. ఇక నృసింహావతారం దాకా చెప్పుకున్నదే కదా. కాబట్టి నరసింహ వైభవంలో స్వామి ధర్మాన్ని సంరక్షించి కాపాడటమే కాకుండా తన వ్యక్తి నిర్వహణ అయిపోయింది అనకుండా శాశ్వతంగా భూలోకంలోనే ఉండి యాదాద్రి అనేటువంటిది ఇక్కడ మరి రాజ్య మహాసభా సంస్థానం యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి వారి ప్రభువుల మహాసంస్థానంలో తాను సుస్థిరంగా పరిపాలించడం కోసమే ఇక్కడ స్వామి ఉన్నాడు, భూపతి. కాబట్టి స్వామి మరి ఆ వరాహావతారంలో అప్పుడు కొంచెం పని మీద ఉన్నప్పుడు ఎవరైనా మరి సరసమాడటానికి నిరసంగా ఉంటారు. పరంతా అయిపోయిన తర్వాత సరసం ఎలా ఆడాలి అని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి నరసింహావతారంలో లక్ష్మీదేవి కనపడదో కనపడలేదో ఎవరు వారు చెప్పాలి. మాకు అడిగేది చెప్పండి అయ్యా, కాలేజీ లేవు కాబట్టి లేకపోతే ప్రసక్తి లేదు. అలా ఏం లేదు. ఒక గొప్ప విషయం మీరు భంగ్యంతరంలో చెప్పారు, యథార్థం చెప్పండి. స్వామి మత్స్యావతారం ఎందుకు ఎత్తాడు? అమ్మ కంటి సౌందర్యం తాను ఆ మత్స్య రూపంలో చూపించచ్చు అనుకుని మత్స్యావతారం ఎత్తాడు. పాపం ఆయన మత్స్యావతారంలో వేద రాశి సంరక్షణ ఒక తీరు, కానీ మా అమ్మకేసి అస్తమానం చూస్తూ స్వామి ఈవిడ కంటి సౌందర్యం నాకు లేదే అని ఎప్పుడు విచారించేవాడు.
రామాయణంలో నా జీవేయం క్షణమపి వినా తామసితే క్షణం, సీతమ్మ లేకుండా ఒక క్షణం కూడా నేను ఉండను అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన వాడు రామచంద్ర స్వామి. ఆ కంటి సౌందర్యం, స్త్రీలను మత్స్య కంటి అని అంటారు. మత్స్యము వంటి కంటి సౌందర్యం కలిగిన వారు అని అర్థం. స్వామికి అనిపించింది, నేను మత్స్యావతారం ఎత్తుతాను, ఆ అమ్మ సౌందర్యం కంటే రెట్టింపు కంటి సౌందర్యం చూపిస్తాను అనుకున్నాడు పాపం. కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఆ అవతారంలో, మత్స్యావతారం, ఆ సౌందర్యం అమ్మదండి, కంటి సౌందర్యం అసరసవ భవిష్యం. ఏమని చెప్పగలుగుతాం? అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సంపద. రామావతారంలో 5 గుణములు, కృష్ణావతారంలో 8 కళ్యాణ గుణములు చూపిస్తారు. కనుక ఇలాంటి గొప్పనైన గుణ కోటి మా అమ్మ సొంతం. ఇక రెండవది, మీరు కూర్మావతారం ధరించారు అన్నారు. బాగుంది స్వామి, ఎవరి కోసం? అమ్మగారి కోసం. అంతేగా, వచ్చిన ఆయన్ని ఎవరు గుర్తుపట్టలే. మా అన్నమయ్య అంటాడు, పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా అని. మా అమ్మ స్వామి మెడలో ఒక దండ వేస్తే మనలాంటి వాళ్ళందరం చప్పట్లు కొట్టారు. ఇప్పుడు కూడా కొట్టొచ్చు. స్వామి ఎత్తిన కూర్మ అవతారం అది. ఇక వరాహస్వామి సాక్షాత్ భూదేవిని ఉద్ధరించడం నెపం. కానీ సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి? భూమిలో ఉన్నాయి. వాటిని లోకానికి అందించాలి అంటే అమ్మ సంబంధం ఉండాలి అని ఆ వరాహ రూపధారి స్వామి. ఇక క్షీరసాగర మదనం చెప్పారు. ఇది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉన్నా, ఆయనను ఆశ్రయించి ఉన్న అమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన ఆవిడని తిరిగి తెచ్చుకోవడానికి మొహమాట పడి క్షీరసాగర మదన వృత్తాంతాన్ని ప్రదర్శింపచేసి అమ్మవారిని తిరిగి తాను స్వీకరించిన వైనం క్షీరసాగర మదన వృత్తాంతం. ఇన్ని అవతారాలలో అమ్మ ఆ వైభవం చూసి ఉన్న స్వామి కనుక ఆవిడ లేకపోతే సృష్టి నిర్వహణ కుదరదు అని సంకల్పించుకున్నవాడు కనుక అమ్మ కోసం ఇలా అనేక విధములైనటువంటి స్వరూపాలలో స్వామి మనకు దర్శనమిచ్చాడు. మీరు అన్నారు, హరి చూసిన సిరి చూడదు, సిరి చూచిన హరి చూడదు. కారణం ఏంటి? వాళ్ళు పురాణ దంపతులు, మనలాంటి వాడు కాదు. పురాణ దంపతులు ధర్మబద్ధమైన జీవనాన్ని మనకు అందించినటువంటి మహనీయ మూర్తులవి. వారికి దర్శన ఆనంద అనుభవం చాలా అర్థమైపోయింది స్వామి. ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే మా జన సంరక్షణ, ధర్మ సంరక్షణ పని మేము మా పని నేను చేసుకుంటుంటే మీరు మీ అమ్మాయి కలిసి మత్స్యావతారంలో కాంతివంతంగా రెచ్చగొడతారా స్వామిని? అమ్మా ఈ సమాధానం. ఇక రెండోది, పూర్వావతారంలో కూడా రెచ్చగొట్టారు. ఇక ప్రతి అవతారంలో మీ అమ్మాయి ఒక అడుగు ముందుకేస్తే మా స్వామి మరి అయ్యా స్వామి, మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కానీ లక్ష్మీ నరసింహం అమ్మని కళావలంబం అని చెప్పి అన్నారు.
అంటే ముందు అమ్మవారిని చేసుకుంటామనే పరిగెత్తుకుని వచ్చేసినారు. ఇక అయిన దానికి చాలా కొంచెం ముందర పెట్టుకున్నాం ఎందుకు, ఇక సమయము టైము ఎప్పుడో ఏర్పాటు అని మిగతా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నువ్వు చేసుకోండి, కానీ నేను అనేది ఏంటంటే మీ తప్పు మీరు ఒప్పుకోవాలి కదా. న్యాయ నిర్ణయం చేయడానికి ఒక పెద్ద జడ్జి గారు వచ్చారు. మాధవి మాధవ ప్రియ లక్ష్మీ ప్రియసఖీ దేవి అనే పేరు పెట్టుకొని మనకే వచ్చారు. మహిళా తండ్రి పక్షానే వచ్చారు. ఇంకా వారి అనువుగా ఉప ధర్మాధికారులు కూడా వచ్చారు. అందుకే స్వామి ఇప్పుడు మీరు అమ్మవారు ముందే లక్ష్మీ నరసింహ మమ్మల్ని కలవాలమ్మన్నారు. ఇప్పుడు న్యాయం మీ దగ్గరనే ఉంది, జ్యోతిష్యం మీ దగ్గరనే ఉంది, మా అమ్మవారు కూడా మీ దగ్గరనే ఉంది, శక్తులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఇక ఏదో ముహూర్తం చెప్తే ఉండే అంత తేలిక మా స్వామి ఒప్పుకుంటారా? కళ్యాణికైనా విజయానికైనా సమతుల్యం ఉండాలండి, ఈక్వాలిటీ ఉండాలి. అక్కడ మీ ఈక్వాలిటీ ఏంటో మీరు చెప్తున్నారు, మన దగ్గర ఏముందో ఏంటో చెప్తున్నారు, ఏమీ చెప్పడం లేదు. అయితే మేము కూడా ఏమనుకుంటామంటే పై వెలుగును చూసి మోసపోకూడదు. ఇవాళ పెళ్లి కాని మహిళలారా, కన్యకలారా, పెళ్లి చూపులు మాత్రమే చూడండి, పిచ్చి చూపులు చూడండి. పిచ్చి చూపులు చూస్తే పిచ్చివాడు అయిపోతారు. మన భారతీయ సభ్యత సంస్కారం అంతా కూడా పెళ్ళైన తర్వాత ప్రేమించడం. ఇంకేదో ఇతర దేశాలు చాలా దూరంలో ఉన్నాయనుకోండి, పెళ్లికి ముందు ప్రేమ, తర్వాత ఇక సంసారం ఉన్నది. స్వామి ఆ సంస్కారం మనకు వద్దు, కొంచెం ఆగండి అయ్యా. అయితే ఇక్కడ మనం సంస్కారాల గురించి పై మెరుగు చూసి మొదలుకోకూడదు. ఒక ఆమె బాగా నగలు పెట్టుకొని పేరెంట్ వచ్చింటాడు. ఒక ఆమె వస్తే బాబు పక్క ఉదయం బాబుకి నెక్లెస్ ఎక్కడ చేయించడం అడిగింటాడు. అడిగితే మా వాళ్ళు అమెరికా నుంచి తెచ్చారు, 24 కోట్ల రూపాయలు అయింది, ఎవరికి భారతదేశంలో అన్నాడు. సాలరీ ఉండుకోని 2-3 షాపులు కొనుక్కొచ్చావు అని చెప్పి అనుకుంటూ ఈ నెక్లెస్ ఎంత చూడాలని బాగా జరుపుతున్నావు అంటారు. అట్లా భక్తిని కట్టుకుంటుంది. దాని బిల్లు కూడా దానికి ఉంటుంది. టిక్కుంటూ చూపించుకుంటూ అక్కడ దీనికి షాప్ వాడు 5,000 ఇస్తే దీనికి 51,000 వెళ్తుంది. ఇంత ఖరీదు చీర కట్టుకున్నాను. ఇట్లాంటి హృదయ సౌందర్యం లేని అంతఃకరణ అలంకరణ అక్కర్లేదు. ఆయన మహానుభావుడు కళ్యాణకైనా విజయానికైనా సభలో ఉండాలనుకున్నాం కదా. అబ్బాయి ఏం చేస్తున్నాడు అయ్యా? తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసిపేక్షణ. తెలిసిందనుకుంటారు. అర్థమైపోయింది. తుల్యశీల వయం మీరు అడిగిన అన్ని అమ్మవారిలో ఉన్నవి. రామాయణంలో వాల్మీకి కూడా సమాధానం చెప్పాడు దీనికి. అల్పం తుల్యశీలాన్ని ద్వంద్వాన్ని సృజ్యంతే. అందమైనటువంటి ఇక్కడ ఏ వాల్మీకి ఏకీకృత భావనలు ఏవైతే ఉన్నాయో అవి సంసారానికి ఏకీకృతంగానే ఉండాలి తప్ప పై దేవుడు అవసరం లేదు. అయితే మా అబ్బాయి అప్పుడు చతుర్వేద శాఖాధ్యాయుడే అనంత వేదాలు చదివాడు. ఆపదలు ఉన్నవాడిని రక్షించే గుణాలు ఉన్నాయి. పరత్వము, విరోధము, విభోత్వం అన్నీ ఉన్నాయి. చక్కగా చదువుకున్నాడు. మన అమ్మవారి యొక్క విద్యను కూడా చెప్పాలి. రూపయౌవన సంపన్నం కులశీల గుణ సంపద విద్యాహీనం నశోభంతే పాలాశ కుసుమృద. కాబట్టి విద్య ఉండాలి. మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేసుకుంటాడు, సరిపోయింది. కానీ మీ అమ్మాయి ఏం చేస్తున్నారు అంటే మా అమ్మాయి పిహెచ్డీ చేస్తుందండి అన్నమాట. పిహెచ్డీ అంటే ఏంటంటే పిజ్జా హోటల్. ఇట్లాంటి రైతే పిహెచ్డీ కరెక్టే, కానీ పిహెచ్డీ వేరు, పిజ్జా హోటల్ వేరు కదా. అబద్ధమైనట్టుగా ఉంటుంది కదా. అట్లా కూడా ఇలాంటి లౌకిక విద్యలు కావు, అలౌకికమైనది. అలౌకికానికి లౌకికం ఏకీకృతం కావాలి. విజ్ఞానానికి సంబంధించిన విద్య మా అమ్మ సంపద. సరే, మీరు గమనించాలి. మా స్వామికి పోయిన సంవత్సరం ఇంత పెద్దగా 1,200 కోట్లతోటి గుడి కట్టుకున్నాము. ఈ గుడి అంతా కూడా బస్సు. అసలు ఇప్పుడు కిరీటం పెట్టాలి, పెట్టగలుగుతారా? వరదక్షిణ పక్కనే ఉన్నారు.
కృష్ణజన్మ వరదక్షిణ కాదు. ఒక విషయం, అమ్మ కను చూపుల మేర బంగారమే, హరిణీ సువర్ణ రజత స్రజాం, మేలిమి బంగారు మా అమ్మ. అందుకోసమే చేసుకుంటున్నాను స్వామి. మీ రేపటి నుంచి మీరు పొందే సంపద ఎలా ఉంటుందో చూడండి. ఆశ్చర్యం, పరమాశ్చర్యం, దేవ్యా మహత్వం. శంకరాచార్యుల వారి శ్లోకం ఇది. అయ్యా సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క వైభవం చెబుతూ పరమాత్మ నల్లగా ఎందుకు ఉంటాడు, అమ్మ ఎరుపు వర్ణంలో ఎందుకుంది. శంకర భగవత్పాదులు రమ్యమైన మనోహరమైన సుందరమైన ఉపమానం. అమ్మ కంటిలోని నల్లదనం పరమాత్మ మెడలను ఆశ్రయించి నల్ల కలువ పూల దండ ధరించినట్టుగా ఉంది అంటారు. మరి అలాంటి సౌభాగ్య చిహ్నం మా అమ్మ. ఆవిడ అనుగ్రహంతోనే అయితే ప్రశ్న స్వామి, మా మనసులో అన్ని దేవుళ్ళు అన్ని అవతారాల్లో సరే నీలమేఘంగానే ఉన్నాడు, కానీ మా నృసింహావతారం అలా లేదు స్వామి. సింహం ఎప్పుడు ప్రపంచ సౌభాగ్యాన్ని కోరుతూ పసుపు వర్ణంలోనే ఉంటుంది. అదంటారా? ఎవరైనా సింహాన్ని చూశారా లేదా? సింహం హినస్తి సింహః, హినస్తి అందరినీ ఆనందింపచేయగలిగిన సౌందర్యం ఎవరి వల్ల వచ్చింది? ఆయనకి అమ్మవారి వలన వచ్చిన సౌందర్యం అది. సరే కనుక అలాంటి గొప్పనైనటువంటి అమ్మవారి సౌందర్యం. మా స్వామివారు చతుర్వేదాలు చదువుకున్నాడు. అన్ని వేదాలు ఉపనిషత్తులు, వేదానికి వేద పురుషుడు కాబట్టి అమ్మవారు కూడా ఏ విద్య చదివిందో మా వెంకటాచార్య స్వామి వారు చెప్తారు, వినండి. చతుర్వేద శాఖాచార్యుని అమ్మవారు సౌభాగ్యురాలు, సౌభాగ్య గోత్రోద్భవి, క్షీరసాగర తనయ, క్షీరసాగరంలో ఉద్భవించినటువంటి క్షీరసముద్రుని యొక్క కూతురు, చతుర్వేదముల యందు ప్రావీణ్యురాలైనటువంటి అమ్మ. అలాంటి అమ్మవారు సౌందర్యం వర్ణాతీతం. ముఖ్యంగా అమ్మను మనం ఆశ్రయిస్తే భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు. దీంట్లో మనకు రెండు విధముల న్యాయములు భట్టరు వారు చెప్తారు శ్రీగుణ రత్నకోశంలో. మార్జాల న్యాయము, మర్కడ న్యాయం. మార్జాల కిషోరాన్ని ఎప్పుడు కూడా తన యొక్క తల్లి నోట కలుసుకుని పెడుతుంది. అలాంటిది మన అమ్మ ఎప్పుడు మనల్ని దగ్గరికి తీసుకొని లాలిస్తూ, మనం ముచ్చగిస్తూ, మనకు ఏది కావాలన్నా ఇస్తూ, అయ్యో మన పిల్లవాడండి, వాడిని చాలా బాగా చూసుకోవాలని చెప్తుంది. తండ్రికి మరకడ కిషోర్ న్యాయం, నువ్వు నన్ను పట్టుకో, నేను తీసుకెళ్తా. అలాంటి స్వామిని అమ్మ పక్కకు వక్షస్థల నిత్యవాసరచిగాం కక్షాన్ సంవర్ధిని, ఎప్పుడు కూడా వక్షస్థలంలో ఉండి అమ్మ యొక్క కాంతి చేత స్వామికి కాంతి కలుగుతుంది. అలాంటి అమ్మవారు పాదాలకు ఎందుకు వస్తుంది? ఆ అమ్మ యొక్క పాదాలను ఆశ్రయిస్తే మనవాడిని స్వామి చెప్తుంది. కాబట్టి అమ్మతోనే స్వామి, స్వామితోనే అమ్మ, వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టి చూస్తే మనకు ఆనందం, మనకు అభయం, మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి, మనకు అన్ని మోక్షప్రదం. కాబట్టి ఇలాంటి సౌందర్యవంతులైన అమ్మవారు 4 వేదాలు చదువుకున్నారు అన్నారు కాబట్టి అమ్మవారు స్త్రీ విద్య ఆవశ్యకత. ప్రభుత్వ లక్షణమా దేవలక్షణమా? దేవలక్షణం ప్రభుత్వాలకు ఆపాదింపబడి ఇల్లాలి చదువు జగమంత వెలుగు. అయ్యా నువ్వు ఎంత మాట్లాడినా నీకు ఇచ్చే కట్నం అంతే. మా కట్టనాలు వద్దండి బాబు. తర్వాత నీకు ఏర్పాటు ఏ ఏర్పాటు చేస్తామో అవే ఏర్పాటు చేస్తాము. ముహూర్తం ఒకటి చెప్పుకున్నట్టయితే కార్యక్రమం ముందు భవిష్యత్ కార్యక్రమం ఇంకా గంట ఉంది. మీ అక్కడ సిద్ధాంతులు, మీ న్యాయవాదులు అందరు కలిసి మీరు అన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మరి మా స్వామివారికి ప్రతినిధి అక్కడో ప్రతినిధి ఉన్నారు, అక్కడ రాష్ట్ర ప్రతినిధికి సహాయకాలుగా ఉన్నారు, ఇక్కడ స్వామికి
ప్రతిరూపంగా ఇక్కడ ఒకరు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా చెప్తాం. ఎందుకంటే మరి అమ్మవారు స్వామివారు పిలిపించుకున్నారు వారిని. అక్కడ ఒక పెద్ద ఉన్నత శ్రేణి అధికారులు వారు పరమోన్నతంగా ఉపయోగం చేశారు. ఈ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహణ చేయడం కోసం మా కార్యనిర్వహణాధికారి గారి యొక్క భావ ప్రకటన ఏంటంటే, ఏదో కష్టపడడానికి వచ్చారు, బంగారు శిఖరాల బహుబ్రహ్మయుడిగా బంగారు గోపురాలను మనం తయారు చేసుకునే విధంగా మేము సంకల్పం చేసుకుంటున్నాం. మరి ఆ సంకల్పాన్ని తెలియజేస్తారు మా కార్యనిర్వహణాధికారి. ఇప్పుడు మా భక్తులంతా అడుగుతున్నారండి, బంగారు గోపురం మీరు అడిగారు, మన ఆ కోరికలన్నీ నెరవేరిస్తే బంగారు గోపురం వచ్చేస్తుంది. అదంత భాగ్యం చెప్పండి. ఆయన తొందరగా చేసేసుకోండి. మన స్వప్నాలన్నీ, అందరికీ స్వప్నాలు అన్ని కలిగించండి. వాళ్ళ యొక్క కోరికలు, భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే ఉన్నాయో అవన్నీ నివారణ చేయండి. వాళ్ళ మనోవాంఛ అన్నీ కూడా మరి నెరవేర్చండి. అన్నీ బంగారు గోపురం కాదు, ఇంకేది కావలసి వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ మన దగ్గర 100-60% సంబంధించిన నిధులు ఉన్నాయి. మీరు అమ్మవారి సహకారంతో వచ్చే సంవత్సరం కల్లా మిగతా 40% చేశాము. మన దగ్గర 20 కోట్లు ఉన్నాయి. 10 కిలోల బంగారం ఉంది. మనము ఈ కోరికలు నెరవేర్చుకోవాలి కాబట్టి భక్తుల కోరికలన్నీ తీరుతాయి. వారి సహకారంతో మనం చేద్దాం. చాలా సంతోషము. చాలా సంతోషపడ్డారు. అయితే భవిష్యత్తు ఈ యొక్క కార్యక్రమం, కళ్యాణ కార్యక్రమం ఏర్పాట్లు అన్ని కూడా మరి సావధానంగా ప్రశాంత వాతావరణంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మన యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని రేపు మేము ఒక 1,00,000 మంది వరుడు తరఫు నుంచి 1,00,000 మంది వస్తాం. భోజనం తయారు చేసి పెట్టుకుంటాం. రేపు చాలా మంది 8:15 అయ్యా సంకల్పపూర్వకంగా ఇక్కడ రావాలండి. అది ఎట్లా ఉండదు. పాల్గొన శుద్ధ నవమి సోమవారం రాత్రి 9:30 పునర్వసు నక్షత్రయుక్త తులాగ్ని లగ్న శుభాంశ ముహూర్తమున శ్రీ నృసింహస్వామి వారికి, మహాలక్ష్మి అమ్మవారికి కళ్యాణ మహోత్సవము, అర్చక బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, అలాగే ఆలయ ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి గారు ఇటు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇటు 9:30 ముహూర్తంలో అందరూ కూడా విచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మనందరికీ కూడా అటువంటి కళ్యాణ మంగళప్రదం జరగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ అటు కార్యక్రమానికి మనందరం సన్నద్ధమై రేపు ఇటు కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నకు మన యొక్క పెద్దవాళ్ళందరూ కూడా యజమానులు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా గత 15 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా అంటే మరి ఇప్పుడు మనకు రామకృష్ణారావు గారు, ఇదివరలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, మరియు కలెక్టర్ గారు, మరి పోలీస్ ఎస్పీ, డిఎస్పీ వాళ్ళ యొక్క విద్యుత్లో మరి బాధ్యత అంతా కూడా ఇప్పుడున్నటువంటి భాస్కర్రావు మీద పడేసినారు. కాబట్టి మన గతం కంటే ఇంకా వైభవంగా నిర్వహించే విధంగా, అంటే మరి భక్తులకు అన్ని అందరూ దర్శనం చేసుకునే విధంగా, అదేవిధంగా ఇప్పుడు విశేషం ఏంటంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల సమానమైనటువంటి పద్ధతిలో అందరికీ యోగ్యకరమైనటువంటి విధానంలో కళ్యాణ మహోత్సవం జరిపే విధంగా మరి యొక్క తన పరివారంతో నిర్విఘ్నంగా నిర్వర్తించేటందుకు భగవంతుడు వాళ్ళకి పూర్తి శాయశక్తులు ఇవ్వాలని కోరుతూ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసినారు. మర్యాదలు బాగా చేయండి. వేదిక కార్యక్రమానికి శ్రీకాశంలో ఉంటుంది. మంగళవాయిద్యం వాడండి. హెచ్చరికై స్వామి హెచ్చరికై దేవాది దేవా హెచ్చరికై హెచ్చరికై
हेचरिकै देवी हेचरिकै राजाधिराज्ञी हेचरिकै हेचरिकै देवी हेचरिकै देवादि देवी हेचरिकै हेचरिकै देवी हेचरिकै श्री वैकुंठத்தில் श्रीमन्नारायण नरसिंह रूपेण कल्याण महोत्सवतुकाः எழுந்தருளால் கிருப செய்ய வேணும். हेचरिकै स्वामी हेचरिकै राजाधिराजा हेचरिकै हेचरिकै स्वामी हेचरिकै देवादि देवा हेचरिकै श्री विल्लिपुत्तूर आंडाल महालक्ष्मी रूपेण कल्याण महोत्सवतुकाः எழுந்தருளால் கிருப செய்ய வேணும். हेचरिकै देवी हेचरिकै राजाधिराज्ञी हेचरिकै हेचरिकै देवी हेचरिकै देवादि देवी हेचरिकै हेचरिकै देवी हेचरिकै श्री वैकुंठத்தில் श्रीमन्नारायण नरसिंह रूपेण कल्याण महोत्सवतुकाः எழுந்தருளால் கிருப செய்ய வேணும். పూలదండలు Presiden
जगद्गुरुज्ञः जगद्रक्षणार्थं निलयावतीर्णस्य श्री नृसिंहस्वामिनः ब्रह्मोत्सवाङ्ग तिरुकल्याण महोत्सव पूर्वार्थं श्री महालक्ष्म्याः पाणिग्रहणादिकार्यसिद्ध्यर्थम् आसीमान्त वधूवरनिश्चयाख्यं कर्म करिष्ये यजमानस्य श्रीवत्सगोत्रोद्भवस्य चन्नमलगोत्रोद्भवस्य बृहस्पति प्रसूतास्तां चन्द्रं भसः
Atrás,
స్వామివారి సేవను ముందుకు తీసుకురావాలండి. సేవలపై సిబ్బంది స్వామివారి సేవను ముందుకు తీసుకురావాలి. రోపాటి వాళ్ళు కూడా మధ్యకు రావాలి. ఎస్కే సిబ్బంది రోపాటి వాళ్ళు ముందుకు రావాలి. తాళేసుకోవాలండి. రోపాటి వెళ్ళి చూసుకోండి. అమ్మవారి సేవ ముందుకు రావాలి. కాస్త ముందుకు రావాలి. దయచేసి భక్తులంతా కూడా సేవలు కానివ్వాలండి. భక్తుల విజ్ఞప్తి, సేవలకు భక్తులు దాని వదలాలి. స్వామి సిబ్బంది ముందుకు రావాలి. భక్తులంతా ఎక్కడికి వెళ్ళాలమ్మా? దయచేసి ఎక్కడికి వెళ్ళాలి. సేవలు ఎత్తుకోవడానికి వీలుగా భక్తులు ఎక్కడికి జరగాలి. దయచేసి
సేవలు ముందుకు తీసుకురావాలి. సేవ అంటే జరగాలండి. స్వామి సేవకు దారి వాడండి. స్వామి సేవ అంటే వాడండి. బాబు ఎవరు కనబడలేదు. స్వామి దేవుడు పైకి వెళ్ళాలి, దేవుడి మీద వెళ్ళకండి. పైకి వెళ్ళకండి. స్వామి సేవకు పోరాటం ఉండకూడదండి. స్వామి సేవకు దారి ఇవ్వండి. తిరగాలి. బ్యారికేడింగ్ తీయమనండి. ఈ బ్యారికేడింగ్ తీయాలి కదా. స్వామి సేవ చాలండి, ఆగాలి, సేవ ఆగాలి. ఆలయంలోకి వెళ్ళాలి సేవ. అలాగే ఉండండి, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. రెండు సేవలు తీసుకోండి స్వామి. రెండు సేవలు ఆగండి. చిన్న సేవ ఆగాలి. ఒక్క నిమిషం. గోవింద భక్తులు దారి వెళ్ళాలి. భక్తులు సేవ తిరిగి తీసుకోండి స్వామి. సేవ తిరిగి తీసుకోవాలి. చేతులు తీసుకోవాలి. సేవ తిరిగించాలి. సేవ కొద్దిగా కొద్దిగా లేపండి. సేవ లేపండి.
బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. లక్ష్మీ నరసింహునికి దివ్యోత్సవం, లక్ష్మీ నరసింహునికి దివ్యోత్సవం. తిలకించు వారికి నేత్రోత్సవం. ఇది బ్రహ్మోత్సవం యాదాద్రి పురుషునికి హంసవాహన సేవ, పాలకడలి దొరకు పున్న వాహన సేవ, పాలకడలి దొరకు పున్న వాహన సేవ. శ్రీ లక్ష్మీనాథునికి సింహవాహన సేవ.